హలో, వెల్కమ్ టు ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్. హలో అమెరికా సిరీస్లో భాగంగా ఈరోజు అమెరికాలో రోడ్లు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. నేనేదో ఇవన్నీ చూపించి దేశాన్ని పొగుడుతున్నానని అనుకుంటే అది పొరపాటే. కాకపోతే నా బాధ ఏంటంటే అక్కడ చట్టాలు, ఇక్కడ చట్టాలు సేమ్ టు సేమ్, ఏదో స్వల్ప తేడాలతో మాత్రమే. అయితే యూఎస్లో అవి 100% ఇంప్లిమెంట్ అవుతాయి, మనకి అవి కావు. నేను నా మనవడితో కాలిఫోర్నియాలో వాడి సరదా కోసం రోజు ఇలా ఈవినింగ్ వాక్ చేసేవాడిని. ఎన్కేటీవీ కెమెరామెన్ వాడికి ఎంత ఆనందమో. ఇలా వీడియో షూటింగ్ చేయమంటే తాత ఐ విల్ డూ అనేవాడు. అక్కడి చల్లని వాతావరణం, నీరెండ, క్లీన్ అండ్ గ్రీన్ పరిసరాలు, ఎన్ని కిలోమీటర్లైనా ఈజీగా నడిచేయచ్చు. నేను నార్త్ కరోలినా, ఒహాయో, కాలిఫోర్నియాలలో పిల్లల దగ్గర ఇలానే గడిపాను. మనవాళ్ళతో మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్లు చేశాను. పనిలో పనిగా నా ఛానల్ కోసం ఇలా షూట్ చేశాను. ఇది మచ్చు తొనకే. అయితే ఇక్కడ రోడ్డు పక్కన కొన్ని డ్రమ్ములు కనిపిస్తున్నాయి కదా, అవి పెద్ద పెద్దవి, అవి చెత్త డ్రమ్ములు. వారంలో ఒకసారి అవి ట్రక్కులు, పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి వాటిలోని చెత్తని అక్కడే తీసి ట్రక్కులో వేసేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేస్తాయి. ఎవరు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు, అంతా ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా. ఇవి చెత్తను తీసేసిన తర్వాత ఆ డ్రమ్ములు మళ్ళీ వెనక్కి బ్యాక్ యార్డ్లో వాళ్ళు పెట్టేసుకోవాలి. అలానే ఉంటే దానికి కూడా ఫైన్ పడుతుంది. అంటే ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం, దీనిని ఎవరు నిర్వహిస్తారు, టోటల్ రోడ్లు, మున్సిపల్ వ్యవస్థ ఎలా ఉంటుంది, అక్కడ వ్యవస్థ ఏంటి అనే విషయాల్ని మీకు నెక్స్ట్ వీడియోలో సవివరంగా వివరిస్తాను.